భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గింపు విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మధ్య పేద కుటుంబాలకు వైద్య, విద్యం, నిత్యావసర సరుకుల పట్ల ఆటోమొబైల్, జీవిత బీమా లాంటి పథకాలపై దసరా, దీపావళి కానుకగా ప్రజలకు అందజేస్తున్నారన్న మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంగంపల్లి శంకర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ శాములాచారి, యువమోర్చా అధ్యక్షుడు చింతల శేఖర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంగయ్య, కాసుల స్వామి, బూత్ అధ్యక్షుడు రమేష్లు ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రధాని ఎంచుకున్న ఆశయాన్ని అభినందించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. మరి ఏదైతే జిఎస్టీ మరి తగ్గింపు జరిగిందో ఇటీవల మరి అన్ని వర్గాలకు, పేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు మరి ఎంతో ఇది ఉపశమనం కలిగిస్తూ ఉంది. మరి ఈ బిల్లు ద్వారా అనేకమైనటువంటి మరి విద్యార్థులకు కావచ్చు, అటు రైతులకు కావచ్చు, అదేవిధంగా మరి మెడికల్ పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా జిఎస్టీ మరి తగ్గింపు ఈరోజు ప్రజలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల విషయం తీసుకున్నట్టయితే రైతులకు ముఖ్యంగా ఉపయోగించే ఏదైతే ట్రాక్టర్ ఉంటుందో దాని వస్తువులు ఉంటాయో 18% నుంచి 5% తగ్గింపు కావచ్చు. అదేవిధంగా మరియు ఆటోమొబైల్స్ రంగంలో కావచ్చు, మరి విద్యార్థులకు సంబంధించి నోట్ బుక్స్ కావచ్చు, మరి నిత్యావసర సరుకులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మరి ఈ జిఎస్టీ తగ్గింపు అనేది మరి దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాని ద్వారా ఈరోజు ప్రధాని మోడీకి మరి రామాయంపేట మండలంలో వారికి పాలాభిషేకం చేస్తూ నిర్వహించడం జరిగింది. 140 కోట్ల ప్రజలందరూ కూడా దసరా అదే ఈ యొక్క జిఎస్టీలో 2017లో తీసుకొచ్చినటువంటి జిఎస్టీలో కొన్ని మార్పులు తీసుకురావడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు, అదేవిధంగా అన్ని రంగాలలో విద్యార్థులకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, యువతకు కూడా అనేక లాభాలు చేకూర్చు ఈరోజు మొన్న జిఎస్టీ సమావేశంలో తీసుకొచ్చిన బిల్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా వెసులుబాటును కల్పిస్తూ వారి లోపల కొనే విధంగా అందరూ కూడా దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అట్టడుగు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడేటటువంటి వస్తువులు మరియు వ్యవసాయదారులు చేసేటటువంటి పనిముట్ల మీద జిఎస్టీ అంటే గవర్నమెంట్ కట్టేటటువంటి ట్యాక్స్ని తగ్గించి 18 ఉన్నటువంటి దాన్ని 5% తగ్గించడం హర్షించదగ్గ విషయం. మరియు అదేవిధంగా ప్రాణహాని కలిగేటటువంటి మందులు ఏవైతున్నాయో ప్రజలు వాడేటటువంటి మంచి కార్పొరేట్ హాస్పిటల్ అటువంటి వాళ్ళేమో ఉన్నత వర్గాల వారు పోయి లక్షలు ఖర్చు చేసి ఆరోగ్యాలను కాపాడుకుంటారనే ఉద్దేశంతో మనము సామాన్య ప్రజలు వాడేటటువంటి మందుల మీద గిట మొత్తం జిఎస్టీ తీసేసిండు. దానికి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాలు, రైతులు అందరూ ఆయనకి ఈరోజు అందరి పక్షాన ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఇంత పెద్ద మొత్తంలో జిఎస్టీ తగ్గించినటువంటి భారతదేశంలో ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అని చెప్తూ ఈ రామాయంపేట ఈ యొక్క మండల కిసాన్ మోర్చా అధ్యక్షునిగా నేను మనవి చేయొచ్చు. మరియు ఈరోజు బీజేపీ జిందాబాద్ అనుకుంటూ భారతదేశానికి గర్వించదగ్గ విషయం అని చెప్పుచూ ముగించు.